మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. మెరుపు కలలు బాగున్నాను బేబీ. అక్కడంతా ఓకే కదా? అంతా ఓకే మమ్మా. నేను మిస్ ఇండియా పని గురించి తిరుగుతున్నాను బేబీ. ఈసారి మనం అనుకున్నది రీచ్ అయ్యేలా ఉన్నాం. అవును మామ్, సూపర్. నువ్వు అక్కడికి వెళ్ళావంటేనే నాకు అవకాశం వచ్చినట్టుంది మమ్మా. అండ్ ఇంకో గుడ్ న్యూస్ మమ్మా. ఏంటది? మిస్ ఇండియాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇంకో 6 months లో ఉండొచ్చు అంటున్నారు. ఓ, ధర్మతేజ్ సార్ కూడా సపోర్ట్ చేస్తా అన్నారు కాబట్టి నాకెందుకో మిస్ ఇండియా అయినట్టుంది మమ్మా. వావ్, వెరీ గుడ్. ఇది కదా అసలైన గుడ్ న్యూస్ అంటే. ఎస్ మమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ నీ ప్రయత్నాలు, ఇక్కడ ధర్మతేజ సార్ సపోర్ట్ తో నేను ఈజీగా మిస్ ఇండియా అవుతాను మమ్మా. అవుతావు తల్లి. సరే మమ్మా, నువ్వెప్పుడొస్తున్నావు? ఎప్పుడేంటి, నేను రేపే బయలుదేరుతున్నాను. అలాగే మామ్, ఈ విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. బాయ్ మమ్మా. నక్షత్ర అడిగిన 60 లక్షలు ఎలా అని కంగారు పడ్డానో. నిజంగా ధర్మతేజ గారు హెల్ప్ చేస్తే బేబీ మిస్ ఇండియా అయినట్టే. ఈ పని అయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇంకో పని సంగతి చూడాలి. చూడ్డం కాదు, తేల్చుకుని వెళ్ళాలి. అత్తయ్య, అక్కకెంత చెప్పినా అర్థం కావడం లేదు. మాటిచ్చింది. రేపు స్పాన్సర్ చేశాక అతను ఏం అడుగుతాడో కూడా ఐడియా లేకుండా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తుంది. దానికి తోడు అమ్మ సపోర్ట్తో మిస్ ఇండియాకి రెడీ అవుతుంది. పెళ్లి కూతురు కావాలన్న నాన్న ఆశని చంపేసి ఆ ఆశ సమాధిపై మిస్ ఇండియా కిరీటాన్ని అలంకరించుకోవాలని అక్క ఆరాటపడుతుంది. ఏంటి సమయం, హక్కిలా చేస్తుందని దాని గురించే బాధపడుతున్నావా? అవునత్తయ్య, బాధపడడం తప్ప ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. ఈ విషయంలో నాది నీ పరిస్థితిలానే ఉందమ్మా. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. సమయం సమాధానం చెప్తుంది అని ఉండలేకపోతున్నాను. ఏది ఏమైనా అక్క పెళ్లి చేయడమే నా లక్ష్యం అత్తయ్య. అందుకు సంబంధించిన ఆ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోలేను. వాసు, వాసు, ఏంటక్క, ఏం కావాలి? నీ బావ కావాలిస్తావా? బావా? ఏంటి అలా షాక్ అయ్యావు? ఇప్పుడు నువ్వేమన్నావు? నేనేమన్నాను? మీ బావని పిలుస్తావా అన్నాను. కాదు కాదు, నాకింకోలా వినిపించింది. నీకెలా వినిపించిందో నాకు తెలీదు, కానీ నేనన్నది అదే. నాకు వినిపించిందే. నీకు కావాల్సింది నేనిస్తానుగా. బావ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు, ఏమైనా చెప్పాలా? చెప్పు. బావా బావా,
నిత్య కార్ పంక్చర్ అయింది, తను నీ బైక్ మీద వస్తాను వెయిట్ చేయమని చెప్పింది అని చెప్పు. సరే, ఈలోగా నేను కూడా రెడీ అయ్యి వస్తాను. సరే అక్క. ఓకే ఓకే. నువ్వు ఈరోజు కన్ఫర్మ్గా బైక్ మీద వస్తావు. కానీ అది నువ్వు అనుకుంటున్న బైక్ కాదు. బైక్ బుక్ చేసుకుని వస్తావు. వచ్చేలాగా నేను చేస్తాను. అమ్మా బాక్స్ పంపి. రోజు నేను బైక్ దగ్గరకు వచ్చి 10 సార్లు అరిస్తే కానీ నువ్వు బయటికి రావు. అదేంటి ఈరోజు టింగ్ మని ప్రత్యక్షమైపోయావు? బావా, నిత్య అక్క కార్ పంక్చర్ అయిందంట, నీ బైక్ మీద వస్తానంది. అమ్మో. సరే. సంగీత చెప్పింది కదా, అయితే వాసు నా కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. అదేంటి, వాసు బైక్ స్టార్ట్ చేశాడు? వాసు 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 అదేంటి, నా కారు పంక్చర్ అయిందని తెలుసు కదా. సర్లే, ఏముంది, బయలుదేరిపోయాం కదా, నువ్వు బుక్ చేసుకుని వచ్చాయి. ఓకేనా? బాయ్. 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 ఓకే. మెరుపు కలలు మెరుపు కలలు. హాయ్ ఆంటీ. రా బాబు. ఏంటంటీ, సంగీతం ఎందుకు అలా ఉంది? ఏం లేదు బాబు, ఇక్కడ పాటలు పాడడానికి తనకి ఇబ్బందిగా ఉంది, అందుకనే అలా ఉంది. ఒక పని చేస్తావా బాబు? నీకేం పని లేకపోతే, ఏ ఇబ్బంది లేకపోతే సంగీతని ఈ పక్కనున్న గుడికి తీసుకువెళ్తావా? తనక్కడ సాధన చేస్తుంది. అయ్యో, నేను ఫ్రీగానే ఉన్నాను ఆంటీ, నాకేం ఇబ్బంది లేదు. నేను ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. సంగీతని ప్రాక్టీస్కి తీసుకెళ్లడం అంటే రోజంతా తనతో హ్యాపీగా గడపచ్చు, చక్కగా ఇంప్రెస్ కూడా చేయొచ్చు.
అయితే నేను పూజారి గారికి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ఇప్పుడు తీసుకువెళ్తావా? తప్పకుండా ఆంటీ. అమ్మా చూడు, నువ్వు ఈ బాబుతో గుడికి వెళ్ళి పాటలు సాధన చెయ్యమ్మా, సరేనా? కానీ సౌందర్యక్కకి తెలిస్తే ఏం తెలీదమ్మా, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. సరేనా? సరే బాబు, మీరు వెళ్ళండి, నేను పూజారికి చెప్తాను. సరే ఆంటీ. రా సంగీత. ఉమ్. వెళ్ళు. సంగీత, 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 అదేంటి అప్పుడే సంగీతని పిలుస్తుంది? ఏమై ఉంటుంది? సంగీత, సంగీత వినిపించట్లేదా? ఏం కావాలమ్మా? మీరెప్పుడు పేరు మార్చుకున్నారు? సంగీత అని పిలిస్తే మీరొచ్చారు. సంగీతని షాప్కి పంపించానమ్మా, అందుకే నేనొచ్చాను. ఏం కావాలి? ఏం లేదు, నా రూమ్ లో వాటర్ అయిపోయాయి, అందుకే పిలిచాను. నేను పెడతానమ్మా. హలో ఎవ్రీవన్, అందరూ వినండి. ఇంకొక 5 minutesలో రివ్యూ మీటింగ్ ఉంటుంది. ప్లీజ్ బీ వెల్ ప్రిపేర్డ్. అందరూ నేనొచ్చినప్పటి నుంచి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, మనం మార్చుకోవాల్సింది ఏంటి అని డీటెయిల్ డేటాతో మీటింగ్ అటెండ్ అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అందరూ ఆన్ టైంకి అటెండ్ అవ్వండి, ఓకేనా? దీన్ని మార్చేస్తే పీడ విరగడైపోతుంది. సీను మేడం, మేడం, అందరికి తొందరగా ఇంటిమేషన్ ఇవ్వు, ఓకే? ఓకే మేడం. ఫాస్ట్. అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. అలాంటిది మేడం గారు 5 నిమిషాల మీటింగ్ అంటున్నారు. ఏంటో. సార్, అందరూ రెడీ అవ్వండి, 5 నిమిషాల మీటింగ్ ఉందంట. మేడం, అందరూ రెడీ అవ్వండి, 5 నిమిషాల మీటింగ్ ఉందంట. ఇంత సడన్ గా మీటింగ్ ఏంటి? అసలు ఏమై ఉంటుంది? లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా మీటింగ్ ఏంటో. మన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయిగా? అన్నీ క్లియర్గా ఉన్నాయి. మరెందుకు ఆలోచిస్తున్నావు? ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. ఓకేనా? ఓకే. చెప్తా. నువ్వు, నీ పెదాల మీద నవ్వు, నీ మొహంలో కాన్ఫిడెంట్ 2 సెకండ్లలో మాయమవుతాయి చూడు. ఫైల్స్ ఏం కనిపించట్లేదేంటి? ఏమైపోయాయి?
రోజు మీటింగ్ పెట్టి నిన్ను ఏం చేస్తానో చూడు. నా చేతుల్లో నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. పులికి దొరికిన మేకల నమ్మిలేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? ఫైల్స్ అన్నీ కరెక్ట్ అయ్యి కనిపించట్లేదా, లేదా మొత్తం డిలీట్ అయిపోయాయా? అసలు ఏమైపోయాయి? ఇప్పుడు మీటింగ్లో నేనేం ప్రెజెంట్ చేయాలి? అందరి ముందు నా పరువు పోతుంది కదా. ఏమైంది మేడం? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ముఖం నిండా ఆ చెమటలేంటి? నాకేం అర్థం కావట్లేదు శ్రీను. సిస్టమ్ అంతా కరప్ట్ అయినట్టుంది. ఫైల్స్ ఏమీ కనిపించట్లేదు. మన టెక్నికల్ సపోర్ట్ తీసుకున్న హాఫ్ డే పడుతుంది. నాకంతా అయోమయంగా ఉంది శ్రీను. మేడం, ముందు మీరు ముఖం కడుకొని అప్పుడు ఆలోచించండి. ఏం చేయాలో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎస్, అవన్నీ మెయిన్ రెడీ చేసినవే కదా. నాకు జేకి మీ సార్కి మేము చేసిన ఇన్వెస్టిగేషన్ మీద చాలా క్లియర్ నాలెడ్జ్ ఉంది. ఈ విషయం మీ సార్కి చెప్పి ఓవరాల్ ప్రెజెంటేషన్ ఇస్తాం. ప్రాబ్లమ్ సాల్వ్. ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు? నేను నిన్ను అవమానించాలి అనుకుంటే నువ్వేమో ఎలా ప్రెజెంట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నావా? మెరుపు కలలు మెరుపు కలలు. సార్ 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 ఏంటి సీను? సమిత్య మేడం. ఏంటి మీ మేడంకి ఒకళ్ళ పుచ్చుకోవడానికి వచ్చావా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. సార్, మీరు ఏం చేసినా నేను చెప్పాలనుకుంది చెప్తాను సార్. పాపం సమిత్య మేడం, తన తప్పేం లేదు సార్. అసలు ఏం జరిగిందంటే, ఇదేంటి డోర్ లాక్ అయిపోయింది? హలో, ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా బయట ఉన్నారా? మేడం ఏమైంది మేడం? తెలీదు శ్రీను. వాష్రూమ్ లో ఎవరూ లేరనుకుని ఎవరో లాక్ చేసినట్టున్నారు. ఇది సార్ జరిగింది. సార్, మీకు ఈ విషయం తెలియకుండానే మీరు అనవసరంగా మేడం గారిని తిట్టారు. పాపం సార్ మేడం. ఇంత జరిగిందా? మరి ఆ విషయం నాకు చెప్పొచ్చుగా. ఎక్కడ సార్, మీరు మేడం గారికి అవకాశం ఇచ్చారా? తను చెప్పాలనుకున్నది కూడా మీరు వినలేదు కదా సార్. సార్, మీరంటే సమిత్య మేడకి విపరీతమైన అభిమానం, ప్రేమ సార్. మీరు అలా అనేసరికి తను ఎంతగానో బాధపడిపోయింది సార్. మిమ్మల్ని అలా చూడలేకే నాకు తెలిసింది నేను చెప్పాను సార్. తప్పైతే నన్ను క్షమించండి సార్. చేసిందంతా చేసి ఇంకేం చెప్తావు? అసలు నీకు జాబ్ అంటే లెక్క లేకుండా పోయింది.
ఇది బాధ్యతగా చేసే జాబ్ అనుకుంటున్నావా, లేక నీ ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి, కష్టమైనప్పుడు మానేయడానికి ఆటో తోలుకోవడం అనుకుంటున్నావా? నాకు బాధ్యత లేదా? నేను జాబ్ ని సీరియస్ గా తీసుకోవడం లేదా? ఆ మనిషికి కనీసం ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆలోచన లేకుండా ఎన్ని మాటలన్నాడు. ఛ! ఈ మధ్య విషయం కనుక్కోవడం కన్నా ఎగిరెగిరి పడడం ఫ్యాషన్ అయిపోయింది. ఇది చూస్తే ఇంకా రాలేదు. ఏంటి సమయం అర్జెంటుగా రమ్మన్నావు? మళ్ళీ ఏమైంది? గడిద గుడ్డ అయింది. అబ్బా చెప్పే, ఎందుకంత కోపంగా ఉన్నావు? అంటే మీ బావతో ఏదో గట్టిగానే గొడవైనట్టుంది. అయ్యింది. ఈ మధ్య ఆ మనిషికి కొంచెం కూడా విచక్షణ లేకుండా పోతుంది. మనుషుల్ని అర్థం చేసుకోవడం మానేశాడు. ఒంట్లో ఉన్న పొగరు మాటల ద్వారా బయటకొస్తుంది. ఆయన నన్ను తిట్టాడంటే నీకు నవ్వులాటగా ఉందా? మీ మధ్య గొడవలన్నీ పాల పొంగులాంటివే. ఒక్క క్షణం బుస్సుమని పొంగుతాయి, ఆ తర్వాత ఏమీ ఉండదు. నేను చెప్పాను కదా, మీరు ఒకవేళ తిట్టుకోవడమే కాదు, ఒకరినొకరు కొట్టుకున్నా అది మీ మనసులో ప్రేమే తప్ప ద్వేషం కాదే. ఇంకాపుతావా నీ లవ్ గురు మాటలు? అక్కడ మనుషులను, వాళ్ళ మనసులను రంపంతో రప్పరప్ప కోస్తున్నాడంటే అది కోయడం కాదు, ప్రేమించడం అంటావంటే? కొంతమంది ప్రేమలు అలాగే ఉంటాయి, దాన్ని మనమే అర్థం చేసుకోము. అమ్మ మహాతల్లి, ఏదో మనసు బాలేదు, కాసేపు నీతో మాట్లాడదామని రమ్మన్నాను. కానీ నువ్వేంట్రా అంటే దానికి మరింత కారం రాస్తున్నావు. ఒకవేళ నువ్వు అదే మాట్లాడాలనుకుంటే ఒక పని చెయ్. ఏంటి? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. సరే సరే వదిలే, అలా సరదాగా వెళ్ళి ఏదైనా మంచి రెస్టారెంట్లో భోంచేద్దామా? రావే. ఏ సమయం, సంగీత ఎవరు బైక్ పైన వెళ్తుంది చూడు. సంగీత ఇంట్లో ఉంటే బైక్ మీద వెళ్ళడం ఏంటే? అది కాదే, చూడే. అక్కడ ఫ్రాడ్ జరిగింది. మీ నాన్న ఫ్రాడ్ చేశాడు. చేసింది ఫ్రాడ్, మళ్ళీ సమర్థింపు. ఏమైంది? అలా అయిపోయావేంటి? ఎన్ని రోజులు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆడిటర్ సిటీలోకి వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నీ బైక్ ఇవ్వు. ఇవ్వు. నిజం తెలుసుకోకుండా అనవసరంగా అందరి ముందు కేకలు వేశాను. పాపం ఎంత బాధపడి ఉంటుందో. ఒక్క క్షణం తను చెప్పింది వింటే బాగుండేది. సరేరా, కానీ సిస్టర్ ల్యాప్టాప్ నుండి
ఫైల్స్ ఎలా డిలీట్ అయి ఉంటాయి? సిస్టర్ లోపల ఉండగా బయట నుంచి ఎవరు లాక్ చేసి ఉంటారు? ఇదేంటి, ఈ ఇష్యూ వలన సంయుక్త వాసుల మధ్య మనస్పర్ధలొచ్చి దూరం అవుతారు అనుకుంటే ఇది ఇంకో డైరెక్షన్ లో వెళ్తున్నట్టుందేంటి? మెరుపు కలలు మెరుపు కలలు. అక్క, ఈరోజు ప్రాక్టీస్ ఎలా జరిగిందో తెలుసా? బానే జరిగింది కదా. ఇలా రోజు వచ్చి అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా ప్రాక్టీస్ చేయి చాలు. కాఫీ ఏమైనా పంపించమంటావా సంయు? వద్దత్తయ్యా. అక్కెందుకత్తయ్యా అంత కోపంగా ఉంది? అది కోపం కాదమ్మా, పని భారం, అందుకే అలా ఉంది. సరే, అక్కని కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు, డిస్టర్బ్ చేయకు. సరే అత్తయ్య. ఎందుకు ఆడిటర్ తప్పించుకుని తిరుగుతున్నాడు? నాకు రావాల్సిన బిల్స్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు? నువ్వు నా నుంచి ఎంత తప్పించుకోవాలని చూసినా నేను నిన్ను వదిలిపెట్టను. న్యాయంగా నాకు రావాల్సిన బిల్లులు తీసుకుంటాను. ఇన్ని రోజులు ఆడిటర్ కనిపించుకుని పోయాడని ఏం చేయాలో తెలియక వదిలేశాను. కానీ ఈరోజు ఆడిటర్ సిటీలో ఉన్నాడంటే రేపు ఆఫీస్కి వెళ్తే దొరుకుతాడు. మేనేజర్ అంకుల్ చెప్పిన దాని ప్రకారం ఆడిటర్కి మొత్తం తెలిసే ఉంటుంది. నాన్న నిర్దోషాన్ని ప్రూవ్ చేయాలంటే ఈ ఆడిటర్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్, బట్ ఇంకొక ఫైల్ కాదు. పర్చేసింగ్ ఫైల్ ఉంది, అకౌంట్ ఫైల్ కనిపించడం లేదేంటి? మేనేజర్ అంకుల్కి కాల్ చేస్తే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. హలో, హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? అమ్మ వాళ్ళు బాగున్నారా? అందరం బాగున్నాం అంకుల్. ఏంటమ్మా కాల్ చేసావు చెప్పు. ఆడిటర్ మళ్ళీ సిటీలోకి వచ్చాడు. మీరు చెప్పారు కదా నాన్నని ఇబ్బంది పెట్టాడని. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమోనని కాల్ చేశాను. అకౌంట్లో కూడా డౌట్స్ ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అంకుల్, నేను చూసుకుంటాను. రేపే నేను అతను ఆఫీస్కి వెళ్తాను. అక్క, ఏంటి? అమ్మా సంయు, వాసు ఇంకా రాలేదు, లేట్ అవుతుందని ఏమైనా చెప్పాడా? సమయం నిన్నేనమ్మా. వాసు ఏమైనా లేట్ అవుతుందని చెప్పాడా? నాకు తెలియదు అత్తయ్య, నాకేం చెప్పలేదు. అత్తయ్య, మీరే ఒకసారి ఫోన్ చేయండి. వీడేంటి లేట్ అవుతుందని ఫోన్ చేయలేదు? నేను చేస్తే తీయడం లేదు. సమ్యుని అడిగితే తెలీదు అంటుంది. ఏమై ఉంటుంది?
సమయు, వాసు ఫోన్ తీయడం లేదమ్మా. నీకేమైనా ఫోన్ చేశాడా? మీ అబ్బాయి ఫోన్ నాకెందుకు చేస్తాడు గాని, ఆయన ఎటు వెళ్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడో చెప్పడానికి నేనెవరిని? సమయు, మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా అమ్మా? పాపం అత్తయ్యని ఎందుకు ఇబ్బంది పెట్టడం? లేదత్తయ్య, అలాంటిదేం లేదు. నేనేదో పనిలో ఉండి ఏదో చెప్పాను మీకు. నాకు ఆయన ఏం చెప్పలేదత్తయ్య. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. బావా, నువ్వు రాలేదని అత్తయ్య చాలా కంగారు పడుతుంది. ఫోన్ చేసి చెప్పొచ్చు కదా బావా. ఈవిడ గారిని అనవసరంగా తిట్టాను. ఎంత బాధపడుతుందో ఏమో. వెంటనే కలిసి మాట్లాడాలి. మీ అక్క ఎక్కడుంది? అక్క పడుకుండిపోయిందిగా. అప్పుడే పడుకుందా? అవును బావా, అక్కకి చాలా తలనొప్పి అని పడుకుండిపోయింది. ఏంటి, తలనొప్పా? మేడం గారికి తలనొప్పి అనగానే ఈయన గారికి గుండె నొప్పి వచ్చినట్టుంది. సంగీత, సరే పద. మెరుపు కలలు, మెరుపు కలలు. అక్క, షాపింగ్ చేసుకొచ్చావా? ఎన్ని బ్యాగ్లు! నా కోసం ఏం తీసుకొచ్చావు? నీకోసం నేనేమీ తీసుకోలేదు. ఇవన్నీ నా కోసం తీసుకున్నా. అయినా నీకు షాపింగ్ చేయించడానికి మీ అక్క సంయుక్త ఉంది కదా. అదేంటి సౌందర్య అలా మాట్లాడతావు? తాను సంయుక్తకి మాత్రమే చెల్లెలు కాదుగా, నీకు చెల్లెలేగా. నీకోసం ఇన్ని తీసుకున్నప్పుడు తన కోసం ఒక్కటైనా తీసుకురావచ్చు కదమ్మా. అలా ఒక్కటైనా తీసుకురావడానికి నేను వెళ్ళింది సిటీలోనే పెద్ద మాల్కి, సండే మార్కెట్కి కాదు. సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు తను తీసుకుంటుందిలే. అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సౌందర్య? తను నీ చెల్లెలు, పరాయిది కాదు కదా. నువ్వెందుకింత ఖరీదైన బట్టలు వస్తువులు కొనుక్కోవాలి? సంగీత ఎందుకు ఆదివారం సంతలో కొనుక్కోవాలి? ఎందుకంటే నేను కాబోయే మిస్ ఇండియాని. అది ఇంటి పట్టున ఉండే కుందేలు కాబట్టి. అయినా ఈ పంచాయతీ అంతా నాకెందుకు?
నాకు నచ్చినవి నేను కొనుక్కున్నాను. సంగీతకు కూడా కావాలనుకుంటే తను మాల్లో కొనుక్కుంటుందో ఫుట్పాత్ మీద కొనుక్కుంటుందో తానిష్టం. ఎవరు ఎక్కడ కొనుక్కున్నా అది సంయుక్త కష్టమే కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇది సంయుక్త సంపాదనో మీ సంపాదనో కాదు, ఇది నేను సంపాదించుకున్న డబ్బులు. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను. అది అడగడానికి నువ్వెవరు? సంయుక్త సంపాదించే సంపాదన కనీసం ఇందులో ఉన్న ఒక టాప్ కొనడానికి కూడా సరిపోదు. అలాంటిది ఇన్ని రకాలు కొనాలంటే తన జీవితం సరిపోతుంది. ఇంకోసారి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. నోర్మోయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ఇదేనా మీ అమ్మ పెంచిన పెంపకం? నా కోడల్ని నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నావు, అత్తయ్య అని పిలవలేవా? ఏం రోగం వచ్చిందే నీకు? చెల్లెలంటే ప్రేమ లేదు, అత్త అంటే గౌరవం లేదు. అయినా ఏం చూసుకుని మురిసిపోతున్నావే నువ్వు? నీ అందాన్నా నీ వయసులో నీకంటే అందగత్తెనే నేను. నీ అంత తలపొగరు నాకు లేదమ్మా. అయినా ఇన్ని రోజులు నా మనవడి సంపాదన పందికొక్కుల్లా మేశారుగా. ఈ రోజు 4 డబ్బులు కనిపించగానే కళ్ళు నెత్తికెక్కాయా? మీరు తిన్న సొమ్ము లెక్క గడితే నువ్వు అందాల పోటీలకు పోవడం కాదు, నా ఇంట్లో అంట్లు తోమాలి. అసలు అనాల్సింది కడగాల్సింది నిన్ను కాదే, మీ అమ్మని. నన్ను మా మామ్ని ఇన్ని మాటలంటారా? నేనంట్లు కడగాలా? అంత కర్మ నాకు పట్టలేదు. ఇప్పుడు నేనున్న పొజిషన్కి ఇప్పటికిప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోగలను. హే, పోతే పోవే. నువ్వు పోతానంటే ఎవరాపారు? నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత? అయ్యో, ఇన్ని మాటలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను. అయ్యో అమ్మ సౌందర్య, వద్దమ్మా వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. కావాలంటే జరిగిన దానికి బాధ్యత నేను తీసుకుని మీ అమ్మని నేను క్షమాపణ కోరుకుంటాను. నువ్వు మాత్రం బయటికి వెళ్ళొద్దమ్మా. అవునక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇంకెప్పుడు నేనేం అడగను. నేనున్నవే కట్టుకుంటాను. నువ్వు వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క. హే, మీరేంటే దాన్ని బతిమాలుతున్నారు? ఒక్కసారి బయట అడుగు పెడితే గాని వివరం తెలిసి రాదు. అయ్యో అత్తయ్య, మీకు దండం పెడతాను, మీరు ఊరుకోండి. అవి తన సంపాదనతో కొనుక్కున్న బట్టలని చెప్తోంది కదా, దయచేసి వదిలేయండి అత్తయ్య. మీరు లోపలికి వెళ్ళండి. దాన్ని బయటికి పంపించకుండా నన్ను లోపలికి వెళ్ళమంటావేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరు నాకు పిచ్చి అనుకోండి, ఏమైనా అనండి. కానీ ఇప్పుడు వాళ్ళమ్మ ఊర్లో లేనప్పుడు ఏమనకండి. ఇప్పుడు తను బయటికి వెళ్ళిపోతే భాను వచ్చాక సమాధానం మనమే చెప్పుకోవాలి. ఒక ఆడపిల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మీకు తెలియంది కాదు. దయచేసి నా మాట వినండి అత్తయ్య. నువ్వెంత అమాయకంగా ఉన్నాని రోజులు నిన్నెవ్వరూ బాగుపరచలేరు. కర్మ కర్మ. అమ్మా సౌందర్య, నేనేదో పొరపాటుగా అన్నానమ్మా. నీ సంపాదన నీ ఇష్టం, దాని మీద సర్వ హక్కులు నీకే ఉంటాయి. ఏదైనా ఉంటే రేపు అమ్మ వచ్చాక మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినట్టు అమ్మకి తెలిస్తే తను కూడా బాధపడుతుందమ్మా. వెంటనే పరిగెత్తుకొని వస్తుంది. దయచేసి అర్థం చేసుకోమ్మా. అవును, ఈవిడన్న దాంట్లోనూ లాజిక్ ఉంది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి మామ్కి కాల్ చేస్తే మామ్ వెంటనే తిరిగి వస్తుంది.
కానీ మామ్ నా కోసం వెళ్ళిన పని అవ్వకుండా అవుతుంది. ఇప్పుడు నాకు మామ్ నన్ను మిస్ ఇండియాని చేయడానికి వెళ్ళిన పనే ఇంపార్టెంట్. ఇప్పుడు కాదు, రేపు మామ్ వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాను. మా అమ్మ ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి అందరికీ ధైర్యం వచ్చేసింది. రేపు వస్తుందిగా, అప్పుడు మాట్లాడతాను. సంగీత, నువ్వేం బాధపడకమ్మా. నేను బావతో చెప్పి నీ కొత్త బట్టలు కొనిపెడతాను. ఆ? నా కొత్త బట్టలేం వద్దత్తయ్యా. అక్క నా కోసం బట్టలు తెస్తుందేమో అన్న సంతోషంలో అలా అడిగానే తప్ప నాకేం అవసరం లేదు. ఇది బాధ్యతగా చేసే జాబ్ అనుకుంటున్నావా, లేక నీ ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి, కష్టమైనప్పుడు మానేయడానికి ఆటో తోలుకోవడం అనుకుంటున్నావా? సార్ మీరంటే సమిత్య మేడకి విపరీతమైన అభిమానం, ప్రేమ సార్. మీరు అలా అనేసరికి తను ఎంతగానో బాధపడిపోయింది సార్. వాసు, నువ్వు ఎక్కడున్నావా? ఇప్పుడు ఏదో మీటింగ్ ఉందంట. నిత్యా మేడం నీ గురించి అడిగారు, వెళ్దాం పదా. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఈ రోజు నాకు ఎలాంటి వర్క్ చేసే మూడ్ లేదు, ఎలాంటి మీటింగ్ కి అటెండ్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను నిత్యకి చెప్పాను కదా, మళ్ళీ దాని గురించి అడుగుతావేంటి? అది కాదురా వాసు, నిత్యా మేడం. ఏంట్రా నిత్య మేడం? నిత్య మేడం మెరుపు కలలు, మెరుపు కలలు. అమ్మో, అతను ఇక్కడే ఉన్నాడని నా మనసు చెప్తుంది. కానీ ఇక్కడ లేడని మీరంటున్నారు. అతను ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా అతను ఇక్కడికి వస్తాడు. తను వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. సరే, నీ ఇష్టం. ఏంటే వాడంత రూడ్గా మాట్లాడుతున్నాడు? ఏం లేదులే, ఇంతకుముందు ఇదే ఆఫీసులో ఒకసారి నేను వచ్చి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఓహో, చాలా పెద్ద ఫ్లాష్ కట్టే ఉందిలే. ఇప్పుడు మీరు మీ టీంతో వచ్చి సైట్లో ఉన్న సిమెంట్, ఇసుక, ఇటుక, ఐరన్ అన్నింటినీ నా కళ్ళ ముందే టెస్ట్ చేయండి. అందులో 1% కల్తీ జరిగిందని వచ్చినా ఇంకెప్పుడు నా మొహం మీకు చూపించను. అలా కాదు అని అన్నీ కరెక్ట్గా వస్తే అందరి ముందు మా నాన్న ఎటువంటి తప్పు చేయలేదని మీరు రిపోర్ట్ ఇవ్వాలి. చేసిందంతా చేసి ఇంకేం చెప్తావు? అసలు నిన్నేం జరిగిందంటే, అది నేను అలా చేయకుండా ఉండాల్సింది. హలో హలో, ఆగు. ఇలా
లాంటి మనిషిని సంయుక్త నుండి ఎలా దూరం చెయ్యాలి? కనీసం తిండి మీద ధ్యాస లేకుండా తన గురించే ఆలోచిస్తున్నాడు. నేను మాత్రం నిన్ను ఎందుకు వదిలిపెడతాను? వాసు, ఇంకా సంయుక్త గురించి ఆలోచిస్తున్నావా? వదిలే వాసు. ఒక మనిషికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అంతేగాని ఇలా తిండి తిప్పలు మానేస్తే ఎలా చెప్పు? ఒక విషయం గుర్తుపెట్టుకో నిత్య, తను పరాయిది కాదు, మా మామయ్య కూతురు. తను బాధపడితే నేను చూస్తూ ఉండలేను. అలాంటిది నా వల్ల బాధపడితే అసలు నేను చూసి తట్టుకోలేను. తనని అపార్థం చేసుకోవడానికి కారణమైన వాళ్ళు ఎవరో తెలియాలి. వాళ్ళంతా చూస్తాను. నిన్న సంయుక్తాన్ని మీటింగ్కి రాకుండా చేసింది నేనే అని తెలిస్తే నన్ను చంపినా చంపేస్తావు. సరే వదిలేసే. పద, మనం మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. నాకు ఇక్కడున్న బాక్స్ తినడానికే మూడ్ లేదు. మళ్ళీ బయట భోజనమా? నేను రాను, నువ్వు వెళ్ళు. నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. ఈరోజు భోజనమే చేయను. నిత్య, నువ్వు చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకు. నాకు ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళు, లేదంటే నువ్వు నాతో పస్తులు ఉండాల్సి వస్తుంది. ఉంటాను. నువ్వు సంయుక్త కోసం ఉండగలేంది నేను నీ కోసం ఉండలేనా? సర్లే, నీ ఇష్టం. నీ కడుపు నువ్వు మార్చుకుంటానంటే నాదేం పోతుంది? కనీసం కనికరం కూడా లేని మనిషి. చేసిన పనికి సారీ చెప్పుకునే అవకాశమైనా ఇవ్వు. కాల్ లిఫ్ట్ చేయి. సార్, ఉదయం నుంచి మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను సార్. సమిత్య మేడం అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు సార్. కానీ మరీ ఇంతలో భోజనం చేయకుండా ఉండాలా సార్? మీ మేడం స్వాభిమానం గురించి నీకు తెలియదు సీను. తను తప్పు చేయదు. అలాంటిది చేయని తప్పుకి నేను అంతలా అరిచేసి తనెంత బాధపడి ఉంటుందో తలుచుకుంటుంటేనే నాకేదోలా ఉంది. ఒక మంచి మనిషిని అనవసరంగా హర్ట్ చేశాను అని ఎంతగానో ఫీల్ అవుతున్నాను. కానీ దానికన్నా మీ మేడం నన్ను అవాయిడ్ చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను సీను. తను ఇంతకుముందు ఇలా లేదు సీను. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే శివంగిలా విరుచుకుపడేది. అవసరమైతే గొడవ పెట్టుకోవడానికి సిద్ధపడేది. దాన్ని నేను పొగరని ఏడిపించేవాణ్ణి సీను. అప్పుడు బాగుండేది సీను. కానీ ఇప్పుడు నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తుంటే నాకు తెలియని బాధ అనిపిస్తుంది సీను. బాధ అనిపిస్తుంది. ఇంతలా బాధపడే బదులు ఒక్కసారి మేడం గారికి ఫోన్ చేయొచ్చు కదా సార్? ఉదయం నుంచి చేస్తూనే ఉన్నాను సీను. తను నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా తనకి నేను ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. సార్, మేడం గారి కోపం ఎంతసేపు ఉండదు సార్. ముఖ్యంగా మీ మీద అస్సలు ఉండదు. ఒక 10 నిమిషాలాగే మళ్ళీ ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీతో మాట్లాడతారు సార్. చేయండి.